నా ప్లేస్ లో నువ్వు ఉంటే తెలిసేదయ్యా ఆ పెయిన్. పెళ్ళ ఇన్నాళ్ళైనా అది అవ్వలేదంటే అర్థం చేసుకోవాలి కదా. నాకు అర్థమైంది సార్. అయినా పట్టపగలు ఈ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు మీరు? అయినా నాకు మాట చెప్పొచ్చు కదా మీరు. అంటే నీకు చెప్పకుండా చేసినందుకు ఫెయిల్ అయిందంటావా? చెప్పి చేసుంటే సక్సెస్ అయ్యుండేదేమో అంటున్నాను సార్. అసలు నిన్ను కాదయ్యా, మీ మేడం అనాలి. డోర్ తీయండి. హలో, త్వరగా డోర్ తీయండి. అదేంట్రా, మమ్మల్ని డోర్ కొట్టొద్దని చెప్పి నువ్వు డోర్ కొడుతున్నావు? రూమ్ లోకి జై నిత్య కదా వెళ్ళారు, చారి బయటకు వస్తున్నాడేంటి? తను బయటికి వెళ్ళాక చారి వచ్చాడు. ఎందుకురా? ఫైల్స్ స్టడీ చేయడానికి మేడం. జై నిత్య స్టడీ చేస్తామని చెప్పాను, మధ్యలో నువ్వెలా వెళ్ళావు? ఒక ముఖ్యమైన ఫైలు పారిపోయింది ఈ చారి వల్ల. ఆ ఫైల్ ఎక్కడుందో వెతకాలి. ఫైల్ పారిపోవడం ఏంటి? అదే మేడం, ఆ ఫైల్ మిస్ అయింది అని చెప్తున్నారండి. ఏంటే మాట్లాడితే ఛాలెంజ్లు చేస్తున్నావు? మా ఇంటికి రా. నీ కాళ్ళు చేతులు కట్టేయకపోతే నేను నిచ్చనే కాదు. అవునా? అంటే మీ ఇంటికి మీరు వెళ్లేలోపు ఈ ఇంట్లోనే మీ కాళ్ళు చేతులు కట్టేయకపోతే నేను మంగనే కాదు. మమ్మల్ని కట్టేస్తావా? ఎంత ధైర్యమే నీకు? నా ధైర్యం ఏంటో మీరే చూస్తారుగా. ఏం చేస్తావే నువ్వు? శాపమేంటో మీ నోటితోనే చెప్పేలా చేస్తాను. అందరి ముందు మీ సీక్రెట్స్ అన్ని బయట పెడతాను. అది నీ తరం కాదు. నీకే చెప్పని దాన్ని అందరి ముందు ఎలా చెప్తానే? ఇందాక మీరు అన్నారే ఆట స్థలం అని. ఆ ఆట ఏదో ఇప్పుడు నేనే ఆడతాను. మిమ్మల్ని ఆడుకుంటాను. మీకు చేతనైతే ఆపుకోండి. పద బేబీ. చరి, ఆంటీ ఫతిమ వస్తున్నారండి. చరి, ఎవరొచ్చినా సరే ఇవాళ మీ మేడం సంగతి చెప్పాల్సింది. అత్తయ్య, మామయ్య, పిన్ని, బాబాయ్, జేజీ అందరూ ఒకసారి రండి. మామయ్య, జేజీ రండి. రండి పిన్ని. ఏంటమ్మా అందరినీ రమ్మని పిలిచావు? అందరం కలిసి సరదాగా ఆట ఆడుకుందామని పిలిచారు బామ్మగారు. పట్టపగలు ఆటలేంటమ్మా? మాకేమన్నా పని లేదనుకున్నావా? మీకు పనే ఉందదినా, తిని కూర్చోడం తప్ప. అందరం కలిసి ఆడుకునే ఆట మావయ్య. క్రికెటా అమ్మా? కాదు బాబాయ్, ట్రూత్ ఆర్ డేర్.
అంటే ఆ నిజం చెప్పడును లేకపోతే ధైర్యం చేయుడును. అదే మాట. అదో రకమైన ఆట పిన్ని, చాలా మంచి ఆట. సరదాగా ఉంటుంది, టెన్షన్ కూడా ఉంటుంది. ఈ ఆటతో ఎవరేంటో, ఎవరి మనసులో ఏ ఉంటుందో తెలుసుకోవచ్చు. ఆఫీస్ ఫైల్ స్టడీ చేద్దామంటే ఆటలాడదామంటావా? ముందు నువ్వు ఇలా రా, చెప్తాను. ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, 1 minute. ఎక్కడికి? నీకు అసలు బుద్ధుందా? ఫస్ట్ నైట్ వర్కౌట్ అవ్వట్లేదని ఫస్ట్ డే ప్లాన్ చేస్తే చారికి చీర కట్టించి నువ్వు పారిపోతావా? లేకపోతే పట్ట పగలు తలుపులు వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని చీకటి అయిపోయిందని మీతో గడపమంటారా ఏంటి? అదే కదా మన ప్లాను. అది మీ ప్లాను. మ్మ్. ఎవరి ప్లాన్ అయితే ఏంటి? ఈ పార్టీకి పని అయిపోయి ఉండేది కదా. పని అవడమే ముఖ్యమా మీకు? మరి కొత్తగా పెళ్ళింది, నువ్వు ఓకే చెప్పేశావు. ఇంకా వెయిట్ చేయాలో నేను? చెయ్యాలి. ఎందుకు వెయిట్ చేయాలి? ఎందుకంటే ఎటు కాని టైంలో కలిస్తే అటు ఇటు కాని పిల్లలు పుడతారు. ఆ? అంటే చీకట్లో కలవడం వేరు, చీకటి కాని చీకట్లో కలవడం వేరు. అలా కలిస్తే ఏ రే చీకటి పిల్లలో, గ్రహణం మొర్రి పిల్లలో, బుద్ధి తక్కువ పిల్లలో పుడతారట. అంటే మన చారి లాంటి వాళ్ళ? ఇంచుమించు అలాంటి వాళ్ళే అనుకోండి. అమ్మో, అయితే అస్సలు వద్దు కదా, అందుకే నేను పారిపోయి వచ్చాను. ఆ, మరి టైం పాస్ ఎలా? ఆఫీస్ కూడా వెళ్ళని చెప్పాను. అందుకే కదా గేమ్ ప్లాన్ చేశాను. మ్మ్. వేరే ఎంటర్టైన్మెంట్ దొరకలేదా నీకు? అందరూ ఇన్వాల్వ్ అయ్యే ఆటలెందుకు? నువ్వు నేను మాత్రమే ఉండి ఆడుకునే ఆట ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా. ఏ ఆట అయినా అందరం కలిసి ఆడితేనే అందం, ఆనందం. ఆనందం నీకుంటుందేమో, నాకుండాలి కదా. ప్లీజ్ నిత్య, ఇంకేదైనా ప్లాన్ చేయవా? సారీ అండి, ఈ గేమ్ నాకు చాలా ఇంపార్టెంట్. కాదనకండి. అంత ఇంపార్టెంట్ ఏంటి? నేను నిజం తెలుసుకోవాలి. ఏ నిజం? తెలుసుకోవాలి అంటే తెలీదు అని అర్థం. మళ్ళీ ఏ నిజం అంటారేంటి? ఆర్ యు సీరియస్? లేకపోతే ఏంటండి, మనం ఎప్పుడైనా కలవచ్చు. అందరం కలిసే సందర్భం ఏదైనా వస్తుందో చెప్పండి. వచ్చినప్పుడే అంతా కలిసి హ్యాపీగా ఉండాలి. పదండి, మా మామ్, మా ఫ్రెండ్ ఫాతిమా అక్కడ వెయిటింగ్. రండి. హ్మ్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న నన్ను పట్టించుకోగాని ఇప్పుడే వచ్చిన మీ మామ్ ఫ్రెండే ఎక్కువయ్యారనమాట నీకు. అది కాదండి. అర్థమైంది. ఏంటో, అందరూ కలుస్తున్నారు, మనం తప్ప. నా టైం ఎప్పుడు వస్తుందో ఏమో. వస్తుందిలేండి. పదండి, పదండి ముందు. ఈ వాస్ తో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడి ఈ రోజు స్వరూప మేడం ఇంటికున్న శాపం, నిత్య మేడంకున్న దోషం గురించి తెలుసుకోవాలి. లేదా మంగా నిత్యలు వేరు వేరని నిరూపించి నేను ఈ ఇంటి నుంచి బయటపడాలి. ట్రూత్ ఆర్ డేర్. ఈ గేమ్ ఏంటంటే నేను ఈ వాజ్ ని ఇలా పెట్టి ఇలా తిప్పుతాను. ఈ రెడ్ మార్క్ ఎవరి వైపు అయితే వచ్చి ఆగుతుందో వారు ఇప్పటి వరకు ఎవరికి చెప్పని ఓ నిజమైనా చెప్పాలి, లేదా
నేను చెప్పే పని ధైర్యంగా చెయ్యాలి. ఈ రెండిట్లోంచి ఏదో ఒకటి చేసి ఈ గేమ్ లోంచి బయటపడాలి. ఇది మనకే ఎసరు పెట్టినట్టుంది. దాన్ని మనం చంపబోయామని తెలిసి మన నోటితోనే చెప్పించాలనుకుంటుంది. ఎదురింటి ఎంగిలి ఇస్త్రాకొచ్చి మన ఇంటిపై పడి చిరిగినట్టు ఆ వాజ్ మన దగ్గర ఆగితే, అమ్మో నిజం చెప్పాల్సిందేగా. ఎందుకొచ్చిన గొడవ? ఈ గేమ్ మనం ఆడకపోవటమే మంచిది. గేమ్ రూల్ అందరికీ గుర్తుంది కదా? నిజం చెప్పాలి లేదా ధైర్యం చెయ్యాలి. ఉన్నది ఉన్నట్టు చెప్పటానికి మనమేమన్నా డాక్టర్స్మా? ప్రతిదానికి నువ్వు పెనం మీద పేలంలా ఎగిరెగిరి పడకు. అన్నీ పచ్చి అబద్ధాలే చెబుదాం. కాన్సెప్ట్ బాగుంది గాని అందరూ నిజాలే చెప్తారనే గ్యారంటీ ఉంది మేడం. పాయింట్ ఏ నిత్య? ఈ చారీగాడొకడు సందు దొరికితే సంతలో సడేమియలాగా దూరిపోయి బస్తీలో బడేమియలాగా మాట్లాడతాడు. దూరితే దూరాడు కాని సూదిలో దారం ఎక్కించినట్టు మధ్యలో మనల్ని ఇరికిచ్చి సచ్చాడేంటి? వాట్ అబౌట్ చారీస్ డౌట్ నిత్య? ఈ గేమ్ ప్లాన్ చేసినప్పుడే నేను ఆ డౌట్ ని ఎక్స్పెక్ట్ చేశానండి. అందుకే ఆ ఛాన్స్ లేకుండా దేవుడి మీద ఒట్టేంచిపోతున్నారా? దేవుడి మీద ఒట్టేసి నిజం చెప్తావా ఏంటి? మరే దేవుడు చచ్చినా అబద్ధాలే చెబుదాం. ఉహుం. దేవుడిపై కాదు చారి గారు, మ్మ్. ఎవరిపై వాళ్లే అబద్ధం చెబితే వాళ్లే చచ్చినంత ఒట్టు అని ఒట్టు వేయాలి. అంటే అంతఃకరణ శుద్ధితో ఆత్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేసి అంతా నిజమే చెప్పాలన్నమాట. అవును, అబద్ధం చెబితే చచ్చిపోతారు. ఎవరిని వాళ్ళు చంపుకోవడం అంటే ఆత్మహత్య చేసుకోవడం. ఆత్మహత్య చేసుకోవడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు కాబట్టి చచ్చినట్టు, సారీ, బతకడానికి నిజాలు చెప్పాలి. బావుందమ్మా, ఎవరు తప్పించుకోకుండా భలే ఇరికించావు. అయితే ఎవరి దగ్గర ఏ నిజాలు దాగున్నాయో, ఎవరికి ఎంత ధైర్యం ఉందో ఈ గేమ్లో తేలిపోతుందన్నమాట. కరెక్ట్ గా చెప్పారు మావయ్య. ఎవరు ఏ నిజాన్ని దాచిపెట్టారో అందరి ముందు బయట పెట్టే టైం వచ్చింది. మరెందుకు ఇంకా ఆలస్యం? వెంటనే గేమ్ స్టార్ట్ చేద్దాం. మేము ఈ ఆట ఆడాం. ఇది ఆటలా లేదు, కావాలని చేస్తున్నట్టుంది. ఎందుకు ఆడవే? మాకు తెలియని నిజాలున్నాయా నీ దగ్గర? బాధ పెట్టే నిజాలు ఏవో ఉంటాయి కదా బామ్మగారు, అవి బయట పెట్టడం ఎందుకని. ఏం పర్లేదు బావా, ఇది కేవలం ఆట మాత్రమే. అందరూ సరదాగా తీసుకోండి. వాళ్ళంతగా భయపడుతున్నారంటే సరదా కాదు, ఇంకేదో తేలిపోతుందని వెనకడుగు వేస్తున్నారేమోనండి. ఎవరిని ఇబ్బంది పెట్టనత్తయ్యా. ఎవరైనా ఇబ్బంది పడితే ఆ కష్టం వాళ్ళొక్కరే పడకుండా తలా కొంచెం పంచుకోవచ్చు. ఏమంటామో? పంచుకునేదైతే ఎలాగూ పంచుకుంటారు బేబీ. దానికి ఈ ఆటలు పాటలు దేనికి? అదేమిటి మేడం, నిత్య మేడం గారు ఏదో సరదా పడుతుంటేను. కానివ్వండి, మీరు స్టార్ట్ చేయండి మేడం. రెడీ 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 రెడీ. ఏ ఆగాగాగు, ఆట ఆడే ముందు అందరూ ఒట్టేయాలి కదా. సో
మీ హ్యాండ్స్ ని నెత్తిపైన పెట్టుకొని అన్ని నిజాలే చెప్తాం, అబద్ధం చెప్పమని ప్రామిస్ చేయండి. అన్ని నిజాలే నిజాలే చెప్తాం, అబద్ధం చెప్పం, చెబితే చచ్చిపోతాం. Okay, the game starts now. 3, 2, 1, go! Yes! పౌడన్ సార్, ఫస్ట్ ఛాన్స్ మీరే కొట్టేశారు. చెప్పండి బాబాయ్, ట్రూత్ ఆర్ డేర్? Come on, Maya, చెప్పు. డేర్. కాదు కాదు కాదు, ట్రూత్ ట్రూత్. అయితే నిజం చెప్పండి. మీకెప్పుడైనా ఎవరినైనా చంపాలనిపించిందా? ఏ ప్రశ్న అడగకూడదు అనుకున్నాను, అదే అడిగేసింది. ఈ అబ్బాయి ఇప్పుడు ఏం చెప్పాలి? చెప్పండి బాబాయ్, ఎవరినైనా చంపాలనుకున్నారా? అనుకున్నాను. ఎవరిని మోయ? నిత్య. అదే నిత్య, మీ పిన్నిని చంపాలనుకున్నాను. అంటే తనెప్పుడు నన్ను తిండిపోతూ బండరావుడని తిడుతుంది కదా, అందుకే చంపాలనిపించింది. మీ సంగతి తర్వాత చెప్తాను. కూల్ కూల్ చంద్రిక, ఇది గేమ్, స్పోర్టివ్ గా తీసుకోవాలి. నెక్స్ట్ ఎవరో చూద్దాం. కానీ కానీ ఇప్పుడు చారీ, సెకండ్ ఛాన్స్ నీదున్నాయి, చెప్పు. ట్రూత్ ఆర్ డేర్? నేను దాచుకున్న సీక్రెట్స్ ఏమీ లేవండి, సో డేరేనండి. ఆ, మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరో చెప్పండి చారి గారు. ఇంకెవరు? వాళ్ళ ఆవిడ మీనాక్షి అయి ఉంటుంది. కాదు మేడం, నాకు నా మీనాక్షికి అన్నం పెడుతున్నా మా బాస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఓరి ఈడి స్వామి భక్తి తగలయ్యా. మీ బాస్ ని ఇమిటేట్ చేయండి ఇప్పుడు. నేనా? అమ్మో వద్దు మేడం. అదే కదా డేర్ అంటే, వెళ్ళి చెయ్యి. అలాగే సార్. నేను సూర్యదేవర జయసూర్య. బిజినెస్ నా వృత్తి, బిజినెస్ నా ప్రవృత్తి.
నాకు నేనే సాటి, నాకు నేనే పోటీ.